శుభోదయం. శ్రీర్మే భయతు లక్ష్మీర్మే నశ్యతు. శుక్రవారం నాడు లక్ష్మీదేవిని మనం ఆరాధన చేస్తూ ఉంటాం. ఎందుకోసం? ఆనందాన్ని కోరి. లక్ష్మీదేవిని అర్చించినందువల్ల ధనం, సంపద, కీర్తి ప్రతిష్టలు, అధికారం, రాజ్యం, సంతానం, సుఖం, శాంతి ఇలా ఎన్నో లభిస్తూ ఉంటాయి. వీటన్నింటికంటే కూడా మించినటువంటి పరమావధి ఆనందోపలబ్ధి. ఆనందం కావాలి. ఈ ఆనందం ఎలా వస్తుంది? బయట ఉండేదాన్ని లోనికి తీసుకోవడమా, లోన ఉన్న ఆనందాన్ని వెలికి తీసుకువచ్చి బయట ఉండే ప్రపంచంతో అనుసంధానింపజేసి సంతోషం పొందడమా? రెండు వేరే విధానాలు. బయట ఉండే వాటిని అంటే ఏదైనా మంచి ఆహార పదార్థం, ఏదైనా మంచి సంగీతం, ఏదైనా మంచి దృశ్యం, ఏదైనా ఒక సన్నివేశం, లేదా ఒక గదిలో చల్లని శీతలీకరణం చెందినటువంటి గది, ఇవన్నీ కూడా బాహ్యంగా ఉండేటటువంటి సుఖాలు, అనుభూతులు. వీటి వల్ల కలిగే ప్రయోజనాన్ని లోనికి తీసుకురావడం అంటే అధికారం వంటిది, రాజ్యాధికారం వంటిది. సుందరమైనటువంటి, సస్యశ్యామలమైనటువంటి, సువిశాలమైన సామ్రాజ్యాన్ని పరిపాలించేటటువంటి మహారాజు కూడా ఏ ఆనందాన్ని పొందుతాడో అంతకంటే మించినటువంటి పరమమైనటువంటి రమణీయమైనటువంటి ఆనందాన్ని కృష్ణ నీ నామస్మరణ చేత మేం పొందగలుగుతున్నాం అంటారు 22వ పాశురంలో గోపికలంతా కూడా. ఈ 22వ పాశురంలో నిజంగా మనం సూక్ష్మంగా వివేచన చేస్తే ఆనందోపలబ్ధి మాత్రమే ఇందులో పరమావధి అని మనకు సుబోధకం అవుతుంది. అనన్యార్హ శేషత్వము, అనన్యార్హ గతిత్వము అనే రెండింటిని ఈ 22వ పాశురంలో మనం మననం చేసుకోవలసి ఉంటుంది. అనన్యార్హ గతిత్వము, నీవు తప్ప మాకు వేరే గతి లేదు, ఇది ఒకటి. అలాగే అనన్యార్హ శేషిత్వము, మేము మీకే చెందినటువంటి వాళ్ళం, మేము వేరే కాదు, మీకు మాత్రమే, మీకోసమే, మీ పరిధిలోనే, మీ వద్దే ఉండేటటువంటి వాళ్ళం అనేటట్లుగా దీర్ఘ శరణాగతి, సంపూర్ణ శరణాగతి. ఈ మార్గములలో కృష్ణ పరమాత్ముడిని బయట ఉండే ఆనందాలని లోపలి తీసుకురావడం అంటే అది సంతోషం, అది శరీరానికి సంబంధించింది. లోన ఉండేటువంటి ఆనందాన్ని బయటికి తీసుకురావడం అంటే ఇది ఊట, ఇది జల, ఇది శాశ్వతం, ఇది నిత్యం, ఇది దేహం ఉన్నంతకాలం, ఇది జీవుడు ఈ దేహంలో ఉన్నంతకాలం నిరంతరం వచ్చేటటువంటి ఊట. ఆనందం శాశ్వతం, బ్రహ్మానంద సుఖానుభూతి. ఇందువల్ల మనలో ఉండేటటువంటి దైవభావనను మనం వెలికి తీసుకువచ్చి బయట ఉండేటటువంటి బాహ్యంగా లభించేటటువంటి పరమమైనటువంటి అన్ని విషయాలతో కూడా అనుసంధానింపజేసుకుంటూ లభించేటటువంటి సంతోషాన్ని వివేచన చేయకూడదు. ఇక్కడ కేవలం కృష్ణ అన్న మాట వింటే నరజన్మ బందాగే నాలిగే ఇరువాగే కృష్ణాయన భారదే. కన్నడలో ఇంత గొప్ప దాస సాహిత్యం, దాసకీర్తన. నీ వాడిని, నీకంటే మించినటువంటి దైవం మరొకటి లేదు. అనన్యార్హ శేషిత్వం, మేము నీ వాళ్ళమే. రాజ్యాధికారంతో ఉండేటటువంటి రాజు ఎంతటి ఆనందాన్ని పొందుతాడో ఉపనిషత్తు కూడా ఇదే విషయాన్ని బోధిస్తుంది మనకి. ఎవరికైతే ఆశిష్టో దృష్టిష్టో బలిష్ట తస్యేయం పృథివీ సర్వావిత్తస్య పూర్ణా స్యాద్ తేయే శతం మానుష ఆనంద. ఎవడైతే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ధనము, సంపద, అధికారము, ఆనందం వీటన్నిటి కూడా పొందగలుగుతాడో అలాంటి వాడు పొందేటటువంటిది మానుష ఆనందం. అయితే అంతకంటే మించి బృహస్పతి ఆనందము, ఇంద్ర ఆనందము ఇవన్నీ పొందిన తర్వాత చివరిగానే బ్రహ్మానందం అనుకుంటే ఆ బ్రహ్మానంద సంధానభూతి సదృశమైనటువంటి వాక్కు దైవనామస్మరణ, కృష్ణ అన్న శబ్దం. ఒక్కసారి మనం మనస్పూర్వకంగా, మనస్ఫూర్తిగా కృష్ణ అన్నామంటే కలిగేటటువంటి అనుభూతి 72,000 నాడులలో దేహమంతా కూడా ప్రసరించేటటువంటి ప్రతి బిందువు, ప్రతి కణము, అణువణువున అహరహము కూడా ఆనందంతో తొణికిసలాడుతూ జీవ చైతన్యంతో ఉట్టిసిపడుతూ సంతోషాన్ని మన మనస్సులో నింపుతుంది. అప్పుడు బయట ఉండేది లోనికి వచ్చి చేరడం కాదు, లోన ఉండే ఊట బయట
ఉండేటటువంటి పరిస్థితులతో అనుసంధానం పొందుతుంది, తిరిగి వచ్చి మనలోనే చేరుతూ ఉంటుంది. లోన ఉన్న ఊటని మనం మేలుకొల్పగలగడమే రకరకాల మార్గాల్లో రకరకాలుగా అందరూ చెబుతూ ఉంటారు. అది కుండలిని శక్తి చైతన్యం కావచ్చును, అది ఆనందం కావచ్చును, అది మనసుకు మనం చైతన్య భావన కలిగింపజేయడం కావచ్చును, మరి ఇంకే విధంగా కూడా అన్నింటికీ కూడా గోదా తల్లి నమ ఇదమిదం భూజజే వాస్తు భూజ రెంబావాయ్ అంటూ మార్గళి మాసంలో 22వ పాశురంలో వ్రతం ఎలా చేయాలో చెప్పి, వ్రతం చేసే నియమాలతో పాటుగా 10 మంది గోపికలని మేలుకొలిపి, ఆ పిమ్మట బలరాముడు, యశోదాదేవి, నందగోపుడు వాళ్ళని కూడా మేలుకొలిపి, ఆ పిమ్మట నీలాదేవిని కూడా మేలుకొలిపి ఈ రోజున కృష్ణ పరమాత్ముడిని మేలుకొలిపేటటువంటి సాహసం చేస్తున్నారు. ఎందుకని? అనన్యార్హ శేషిత్వం, మేము మీ వారమే అనేటటువంటి భావన ఇక్కడ స్థిరపడి ఉంది. కనుక అరమోడ్పు కన్నులతో లోకమంతా కూడా లోన నింపుకొని నిద్ర నటిస్తున్నట్టుగా జగన్నాటక సూత్రధారి అయినటువంటి స్వామి కనిపిస్తున్నావు, మాకు తెలుసును, కాబట్టి అరమోడుపు కళ్ళతో అలా ఓరగంటగా మమ్మల్ని చూచావా, అంత చాలు, మాకు నీ కరుణ చాలు, నీ అనుగ్రహం చాలు తండ్రి అనేటటువంటి పిలుపు ఈ 22వ పాశురంలో ఉంది. విందాం, మననం చేసుకుందాం, ఆనందంతో అందరి క్షేమాన్ని కోరుకుందాం. నిజంగా కూడా అనన్యార్హ శేషత్వము ఇంక ఏమీ మిగిలదు మనకు. మనపూర్వకంగా ఎప్పుడైతే మనము భగవద్ ద్రోహం, భగవత్ ప్రేరణయ, భగవత్ కైంకర్య రూపేణ అంటే ఇంకేం మిగులుతుంది? అంతా స్వామి కాదు. అలాంటి భావనలతో మనం కూడా స్వామిని తలుచుకుందాం. శుక్రవారం కనుక లక్ష్మీదేవిని అర్చన చేద్దాం. అలాగే పాశురాన్ని అనుసంధానం చేసుకుంటూ ఆనందోపలబ్ధి, అమ్మవారిని పూజిస్తే మనకు కలిగేది ఆనందం. కృష్ణ పరమాత్మని తలుచుకుంటే కలిగేది ఆనందం, అపరిమితమైన ఆనందం. ఈ ఆనందంతో మనము ఆనందంగా ఉందాం, అందరి ఆనందాన్ని కోరుకుందాం అని విన్నవిస్తూ శుభం.